ते उत्तिष्ठ श्रीगणनाथ त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठ देवदेवेश उत्तिष्ठ हे गजानन उत्तिष्ठ ईश्वरी पुत्रा कर्तव्यं दैवमाह्निकम् हे देवदेव करुणामय दिव्यरूपा हे रम्बलोकजनसेवित पुण्यमूर्ते हे पार्वती तनय पावन पारिजाता विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् लंबोदराख्य कमनीय कथाकलापा हे विघ्ननाथ सुजनावन भक्त पोषा हे लोकपाल सुमसेवित पादयुग्मा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् आनंद रूपा अरुणोदय कांति युक्ता व्यासादि दिव्य मुनि पूजित नव्य पादा ब्रह्मादिदेव गणवंदित वेद मूर्ते विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् हे सुंदरास्य गजवक्त्र गणेश स्वामिन् हे भक्त पूज्य गणनाथ चतुर्भुजास्य श्रीचंदनादि सुमसेवित दिव्य देहा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् परमणीय रमेश पूज्य हे भक्तवन्द्य भवनाश उमेश पुत्रा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् हे सत्वदेह यति लोक सुपूज्य मूर्ते हे दिव्य देह महनीय गणाग्रगण्य हे विघ्नराज गणनीय सुरेश ईशा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम् दिव्यातिदिव्य नवकोमल कल्पवृक्ष विश्वस्वरूप विभवोन्नत वेदमूर्ते हे एकदन्तै भवक्त्र सुभक्त पूज्या विघ्नेश विश्वजन पूजिता सुप्रभातम्। అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. జగద్గురువులు శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని, కలికల్మష చిత్తులైనటువంటి కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క హృదయాంతరాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలినటువంటి జ్ఞానభాస్కరుడైనటువంటి శంకరుల వారి ఆ జీవితంలో జరిగినటువంటి మధుర ఘట్టాలని, ప్రధానమైనటువంటి విషయాలను సోదాహరణంగా శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం చెప్పుకుంటూ, శంకర భగవత్పాదుల వారి మాతృవియోగం తరువాత ఆ కేరళలో విజయయాత్ర చేస్తున్నటువంటి శంకర భగవత్పాదుల వారిని పరామర్శించడం కోసం రాజశేఖరుడు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వచ్చి శంకరుల వారితో సంభాషిస్తున్నటువంటి సంఘటన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. లోగడ మనం చెప్పుకున్నాం, శంకరుల వారి యొక్క ఆశీరనుగ్రహం వల్ల, ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉపాసించడం వల్ల రాజశేఖరుడు పుత్రవంతుడయ్యాడని. అదే విషయాన్ని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా శంకరుల వారికి నివేదించారు. స్వామి, మీ అనుగ్రహం వల్ల, మీ ఆశీస్సుల వల్ల నేను పుత్ర సంతానాన్ని పొందగలిగాను అని. అలాగే మనం ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం, ఇవాళకి కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాన్ని పొందడానికి అనేకమైనటువంటి రహస్యాలను, అనేకమైనటువంటి మంత్రాలను, అనేకమైనటువంటి వ్రతాలను మన శాస్త్రంలో సూచించారు. అయితే ఇంతమంది ఇన్ని విషయాలు, ఇన్ని శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆచారాలను పాటిస్తున్నా కూడా కొంతమంది వాళ్ళ యొక్క ఆ కామ్యాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు, వాళ్ళ కోరికను తీర్చుకోలేకపోతున్నారు. ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి కారణం అంటే, చేసేటటువంటి పనిని ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశించి చేస్తున్నప్పటికీ కేవలం ఫలితం మీదే దృష్టి ఉండకూడదు. భగవంతుని పరిపూర్ణమైనటువంటి మనస్సుతో మనం ఆరాధించాలి. మాల తిప్పవచ్చు కానీ మనస్సు తిప్పవచ్చునా అంటాడు ఒక ఆయన. నేను 10,000 జపం చేస్తానండి రోజుకంటాడు. ఎంతసేపు పడుతుంది మీకు ఈ 10,000 జపానికంటే 2 గంటలు పడుతుంది. ఈ 2 గంటల సేపు ఆయన పక్కన ఫోన్ ఉంటుంది, ఎదురు టీవీ మ్రోగుతూ ఉంటుంది. మధ్యలో వచ్చినటువంటి ఎవరైనా ఆయనతో మాట్లాడటానికి వస్తే ఈ మాల మాత్రం చేతిలో తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఈ మధ్య కొంతమంది అనుష్ఠానం చేసేటటువంటి మాల కనపడకూడదని దానికోసం చేతికి సంచీలు కూడా తయారు చేశారు.
ఆ సంచిలో మాల తిరుగుతూనే ఉంటుంది. చూడండి, ఈయన ఇక్కడ మాటలు చెబుతూనే ఉంటాడు. అంటే మాల తిప్పుతున్నాడు తప్ప మనసు తిప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాట. గురువుగారు, నేను ఎంత మంత్రానుష్ఠానం చేసినప్పటికీ కూడా నేను సత్ఫలితాన్ని పొందలేకపోతున్నాను, దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి అని అడిగాట. అడిగినప్పుడు, ఏం లేదురా నాయన, రేపు నువ్వు నేను చెప్పినటువంటి సమయంలో 1000 సంఖ్యలో నువ్వు జపానుష్ఠానం చెయ్యి, అప్పుడు నువ్వు సత్ఫలితాన్ని పొందుతావు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీవు అనుష్ఠానం చేస్తున్నటువంటి సమయంలో నీకు తోకలేనటువంటి కోతి మనస్సులోకి స్ఫురణ రాకూడదు అని గురువుగారు ఒక చిన్న నియమం పెట్టారట. వీడు పాపం గురువుగారు చెప్పినటువంటి ముహూర్తానికి చక్కగా అనుష్ఠానం చేయడానికి కూర్చొని సంకల్పం చేశాడు. కానీ మాల పట్టుకున్నది మొదలు కళ్ళు మూసుకుంటే తోకలేనటువంటి కోతే కనబడుతుంది. ఎందుకంటే ఆ కోతి నీకు స్ఫురణలోకి రాకూడదు, అది నీకు మనస్సులోకి రాకూడదు అని గురువుగారు చెప్పారు. కాబట్టి దాని గురించి ఆలోచించి మనస్సులో అది మాత్రం నిలబడ్డది తప్ప ఏ మూర్తినైతే ఆయన ఉపాసిస్తున్నాడో, ఏ మూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం అనుష్ఠానం చేస్తున్నాడో ఆ మూర్తి మాత్రం మనస్సులోకి రాలేదు. మనం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనస్సు నిర్మలంగా ఉండి చేసేటటువంటి పని మాత్రమే మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే ఇవాళ కూడా చాలామంది అనేక వ్రతాలు, అనేక పూజలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క కామ్యం నెరవేరకపోవడానికి కారణం ఏమిటంటే భగవంతుడిని ఆరాధిస్తున్నాం అనేటటువంటి భావనతో కాకుండా కేవలం కామ్యం కోసం మనం భగవదారాధన చేస్తున్నాం. ఇంకొక మాట కూడా పెద్దలు అంటూ ఉంటారు, భగవంతుడి మీద విశ్వాసం అనేది ఎంతకాలం ఉంటుంది అంటే, ఇంగ్లీష్లో దీన్ని బిలీఫ్ అంటారు. ఎంతకాలం భగవంతుడి మీద బిలీఫ్ ఉంటుందంటే, రిలీఫ్ ఉన్నంతకాలం బిలీఫ్ ఉంటుంది. అంటే వీడు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా వెంటనే ఆర్డర్ చేయంగానే ఆన్లైన్లో కొరియర్ పంపించినట్టుగా భగవంతుడు పంపించాలి. ఇక ఈ కోరికల చిట్టా ఉంది చూసారా, దీనికి అంతం ఉండదు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వీడు పూజలు చేస్తూనే ఉంటాడు. గురువారం రోజు సాయిబాబా దగ్గరికి వెళతాడు. ఆ సాయిబాబా దగ్గరికి వెళితే నా కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరాయండి అని చెప్తాడు. ఏదో కొన్నాళ్ళ తరువాత అన్ని కోరికలు తీరినా ఏదో కోరిక నెరవేరలేదనుకోండి, వీడి యొక్క గొంతెమ్మ కోరిక, సాయిబాబా గుడిలో కాస్త మహిమ తగ్గిందండి, అంతగా లేదు, ఈసారి నేను రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళతానంటాడు. అంటే బిలీఫ్ రిలీఫ్ ఉన్నంతకాలమే బిలీఫ్ ఉంటుంది. అంటే భగవంతుడు కోరికలు తీర్చినంతసేపే ఆయన్ని వీడు విశ్వసిస్తాడు. చూడండి ఎంత స్వార్థము. నిజంగా ఆలోచన చేస్తే భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలండి, ఏ కోరికలు తీర్చాలి మనకి? భగవంతుడు మన యందు ఉన్నటువంటి అనుగ్రహంతో 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, మరి 2 రంధ్రాలు ఇచ్చాడు, ముక్కు కూడా 2 కాళ్ళు, 2 చేతులు అన్నీ 2 ఇచ్చాడు, కిడ్నీలు కూడా 2 ఇచ్చాడు. అయితే ఇట్లా ఒక ఉపన్యాసంలో నేను చెబుతూ ఉంటే ఒక మహానుభావుడు వచ్చి అడిగాడు, అయ్యా అంతా బాగానే ఉందండి, మీరు చక్కగా ఉపన్యాసం చెబుతున్నారు, నేను వింటున్నాను, భగవంతుడు అన్నీ 2 ఇచ్చారన్నారు, కానీ నోరు మాత్రం ఒక్కటే ఇచ్చాడు ఎందుకని అని అడిగాడు. అడిగితే మేము చెప్పాము, నాయన ఒక్క నోరు ఇస్తేనే దేశాన్ని అప్పడంలాగా చప్పరిస్తున్నారు, ఇక 2 నోరులు ఇచ్చి ఉంటే దేశంలో శేషమేమీ మిగిలేదు కదరా, అందుకోసం భగవంతుడు ఆలోచించి ఒక్కటే నోరు ఇచ్చాడు. అయితే ఈ ఉన్నటువంటి నోరుతో ఏం చేయాలి అంటే భాగవతంలో చెప్తారు, ఇహ్వే కీర్తయ కేశవం పురరిపో చేతోభయ పాణిత్వంతు సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు. ఈ ఉన్నటువంటి నోటితో అనేకమైనటువంటి మాటలు మాట్లాడటం కాదు, కేవలం మనకి తిండి పెట్టేటటువంటి మాటలు మాట్లాడటం కాదు, మనకి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన నామాన్ని చెబుతూ, భగవంతుడి యొక్క కథల్ని మాత్రమే చెబుతూ, భగవంతుడి యొక్క లీలా వైభవ విశేషాలను మాత్రమే గానం చేస్తూ ముక్తిని పొందాలి. ఈ భగవంతుడు ఇచ్చినటువంటి నోరును మనం సార్థకత చేసుకోవాలి. అట్లానే భగవంతుడు ఇచ్చినటువంటి 2 చెవులతో భగవంతుడి యొక్క కథాశ్రవణాన్ని మాత్రమే చేయాలి, 2 చేతులతో భగవంతుడి యొక్క అర్చన మాత్రమే చేయాలి. ఈ దేహాన్ని పరోపకార పరాయణతతో పరులకు ఉపయోగించడంతో పాటు మానవ సేవతో పాటు మాధవ సేవ కూడా చేసి తరించాలి. అట్లాగే ఏ మంత్రమైనా, ఏ అనుష్ఠానమైనా, మరి అనేక వ్రతాలు పూజలన్నీ కూడా స్థిరమైనటువంటి చిత్తంతో చిత్తాన్ని శివాయత్తం చేసి భగవత్ సమర్పణా బుద్ధితో చేసినప్పుడే సత్ఫలితాన్ని అందరం పొందగలుగుతాం. కాబట్టి మరిన్ని విషయాలను రాబోయేటువంటి భాగాలలో మనం చెప్పుకుందాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రరహస్యాలోని కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారి యొక్క నామాల్లో నేటి నామం శ్రీ దాక్షాయిన్యై నమః అన్నటువంటి నామం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆ తల్లి దాక్షాయిని. దాక్షాయిని అనగానే దక్షిణిక కుమార్తె కాబట్టి దాక్షాయిని అని
చెప్పుకుంటూ ఉంటాం వ్యవహారికంగా. కానీ దక్షత కలిగినటువంటి తల్లి దాక్షాయిని, అందరికీ దక్షతనిచ్చినటువంటి తల్లి దాక్షాయిని. దక్షత అంటే సమర్థత అని అర్థం అనమాట. అంటే మనం ఏదైనా చేయాలంటే మనకు మంచి సమర్థత ఉండాలి. అటువంటి సమర్థత కలిగినటువంటి తల్లి దాక్షాయిని. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభంలో ఏం చేశారంటే, తను సృష్టి చేయాలి అనుకున్నప్పుడు మొదట మానస సృష్టి చేశారనమాట. మానస సృష్టి చేసినప్పుడు తన మనస్సు నుండే ప్రజాపతులను సృష్టించారు. అందులో దక్షుడు ఒక ప్రజాపతి అనమాట. ఆ దక్ష ఇంకా ఈ ప్రజాపతులతో ఇక మైథున సృష్టి. ముందు మానస సృష్టి బ్రహ్మ చేశారు, మైథున సృష్టి చేయమని ప్రజాపతులను ఆజ్ఞాపిస్తే అందులో దక్షుడు బ్రహ్మదేవుని ఆశ్రయించి సృష్టి ఎలా చేయాలి అని అడుగుతాడు. ఆయన సృష్టి చేయాలంటే శక్తి కావాలి కదా, ఇప్పుడు ఏదైనా చేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఏం చేయాలి అంటే, బ్రహ్మ అయ్యా నాకు కూడా శక్తి కావాలంటే నేను అమ్మ కోసం తపస్సు చేశాను, అమ్మ యొక్క తపశ్శక్తి ద్వారానే నేను మానస సృష్టి చేశాను, కాబట్టి మీరే దాన్ని అనుసరించండి, మీరు కూడా తపస్సు చేయండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు దక్షుడు ఇక తపస్సు ప్రారంభిస్తాడనమాట. ఎవరి కోసం? జగన్మాత కోసం, ఆది పరాశక్తి. అంటే సృష్టి అంతటా మనకు శక్తి కావాలంటే శక్తిని ఆరాధించాలి. మనం ఒక సృష్టి చేయాలంటే సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం అమ్మవారు ప్రసాదించాలి. ఇక్కడే మనకు ఒక చక్కనటువంటి విషయం, ఒక లైఫ్ మేనేజ్మెంట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏంటంటే ఏదైనా పని చేసే ముందు ఒక ఆలోచన అనేది మనకు చాలా అవసరం అనమాట. ఆ ఆలోచనే తపస్సు అనమాట. అందుకే పూర్వం బ్రహ్మదేవుడు కానివ్వండి, సృష్టి ప్రారంభించే ముందు బ్రహ్మ తపస్సు చేశాడు, ప్రతి కల్పంలో కూడా. అలాగే దక్షుడు తపస్సు చేశాడు. ఇలా సృష్టి ప్రారంభం ముందు తపస్సు చేస్తారనమాట. ఎందుకు తపస్సు చేసి సృష్టి చేస్తారంటే, తపస్సు చేయడం అంటే తప్పించడం, అంటే ఏకాగ్రతని కూడగట్టుకోవడం. అంటే ఒక ఏకాగ్రత అనేది మనకు చాలా ప్రధానం. అంతే, ఒక బృహత్తర కార్యం మనం చేయాలనుకున్నప్పుడు బాగా ఆలోచించాలి, ఏకాగ్రతని కూడగట్టుకోవాలి. అప్పుడే మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించగలుగుతాం. అంతే తప్ప తొందరపడి చేసామనుకోండి, ఆ పనిని మనం సక్రమంగా నిర్వర్తించలేకపోతాం. పైగా దోషాలు దొర్లుతాయి, జరగాల్సింది కాస్త జరగకూడదు కూడా జరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ దక్షుడు తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత అమ్మ ప్రసన్నురాలైంది. ఏం కావాలి అంటే, అప్పుడు దక్షుడు అంటాడు, అమ్మ నువ్వే నాకు బిడ్డగా లభించాలి, నీ నుండి సృష్టి ప్రారంభిస్తాను, నువ్వు నాకు బిడ్డగా కలిగిన తర్వాత ఇక నీ శక్తి చేత నేను ఇంకా సృష్టిని ప్రారంభిస్తానంటే, తప్పకుండా నీ కోరికను నేను మన్నిస్తూ ఉన్నాను, నేను నీకు బిడ్డగా ఆవిర్భవిస్తాను, లభిస్తాను. కాకపోతే నేను శక్తిని, ఆ శక్తి కలిగినటువంటి వాడు శివుడు, కాబట్టి నేను ఆ శివునిలో ఉన్నటువంటి శక్తిని నేను నీకు బిడ్డగా వస్తాను నీ కోరిక మేరకు. తర్వాత మరలా ఆ శివుడినే చేరుతాను నేను, ఆ శివునితోనే నువ్వు నాకు కళ్యాణం చేయాలంటే తప్పకుండా అమ్మ అంటాడు దక్షుడు. తర్వాత అనతి కాలంలోనే ఆ తల్లి దక్షుడికి బిడ్డగా లభించింది. కడు గార్భంగా పెంచుకుంటున్నాడు, సతీ అని నామధేయం చేశాడు. దక్షునికి కుమార్తెగా ఆ తల్లి ఆవిర్భవించింది కాబట్టి దాక్షాయిని అని కూడా పిలువబడింది ఆ తల్లి. ఇలా పెరుగుతూ ఉంది. యుక్త వయసు వచ్చింది, దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత స్వయంవరం అనేది ప్రకటించాలన్నమాట. ఎందుకంటే పూర్వం అంటే ఒక స్త్రీ అనేది, అంటే ఒక ఆ మహిళ అనేది భర్తని వరించాలి, అది స్వయంవరం. కానీ చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, స్త్రీలకు పురాణ కాలాల్లో స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదని. ఇంతకన్నా స్వతంత్ర స్వేచ్ఛ ఏముంటుందండి? వరుసగా మగవాళ్ళందరినీ నిల్చుండబెట్టి అందులో ఎవరు ఇష్టం అనేది ఆ స్వేచ్ఛ స్త్రీకి ఇవ్వబడింది. వాడు ఎంత గొప్పవాడైనా ఈ స్త్రీ వాడిని వరమాల వేసి వరించకపోతే స్వయంవరంలో వాడు భర్తగా అనర్హుడు. ఈవిడ ఎవరిని అంగీకరిస్తే వాడు భర్త అవుతుంటాడు అనమాట. అంత గొప్ప స్వతంత్రత అనేది పురాణాల్లో ఇవ్వబడింది. స్వయంవరం అనేది అంటే ఆట అంటే మగవాళ్ళందరూ నిల్చుండబెట్టి అక్కడ ఉన్నటువంటి కన్య అనేది ఎంచుకునే స్వతంత్రం, వీడు నాకు భర్తగా కావాలి అనే స్వతంత్రం అనేది ఆనాటి పురాణ కాలాల్లో ఉంది. అట్లా అప్పుడు స్వయంవరం ప్రకటించిన తర్వాత ఆ స్వయంవరానికి చాలామంది రాజులు, చక్రవర్తులు, దేవతలు, యక్షులు, కిందురులు, కింపురుషులు అందరికీ ఆహ్వానం పంపించాడు దక్షుడు. అందరూ వచ్చారు దాక్షాయిని వివాహం ఆడడం కోసం. మరి దాక్షాయిని ఎవరిని వరిస్తుందో స్వయంవరంలో చూసింది ఆ తల్లి. చూస్తే ఎక్కడ కూడా మహాదేవుడు కనిపించట్లేదు, శంకరుడు యొక్క దర్శనం ఎక్కడ కలగడం లేదు, శంకరుడు లేడట. అప్పుడు అడిగింది తండ్రిని, శివుణ్ణి ఆహ్వానించావా అని. నేను శివుణ్ణి ఆహ్వానించలేదు అంటాడు. అప్పుడు తల్లికి చాలా బాధ కలిగింది. అదేంటి, నీకు మొదటే చెప్పాను కదా, నేను శివుని యొక్క శక్తిని, కాబట్టి మరలా నేను శివునిలోనికి చేరాలి, కాబట్టి ఆ శివుణ్ణి ఎందుకు ఆహ్వానించలేదంటే, అమ్మా అంటే చూడండి, ఇంతకుముందు జగన్మాత అనే భావం ఉండేది. కానీ ఎప్పుడైతే ఒక సైకలాజికల్గా మనం ఆలోచించాలి, ఎంత గొప్పదైనా అయినా సరే మనతో నిరంతరము కలిసిపోవడం వలన కాస్త
ఒక చులకన అంటే మన చిన్న భావం అనేది ఏర్పడుతూ ఉంటుంది, తేలికైనటువంటి భావం ఏర్పడుతుంటుంది. అంతకుముందు ఆ తల్లి జగన్మాత అని తెలుసు, ఆయన తపస్సు చేశాడు, ఎంతో కాలం ప్రసన్నం చేసుకుని ప్రత్యక్షింపజేసుకొని తర్వాత బిడ్డగా పొందాడు. కానీ బిడ్డగా పెరిగిన తర్వాత కూతురే కదా అన్న ఒక భావం ఏర్పడింది. కూతురే అన్న భావం కదా, నా మాట ప్రకారం వివాహం చేసుకుంటుంది కదా అని ఆమె మాటను తిరస్కరించి శివుడిని ఆహ్వానించలేదు. పైగా ఏం చెప్తున్నాడు, శివుడితో మనకేమిటమ్మా, అయినా ఇలాంటి కార్యక్రమాలకు ఆ శివుడిని ఆహ్వానించడం ఏంటి అసహ్యంగా. ఆయన శ్మశానంలో తిరుగుతాడు, చితాభస్మం పూసుకుంటాడు, మెడలో పాములు ధరిస్తాడు, ఆయనకి ఒక శుభ్రత అనేది ఉండదు, ఒక ఆచారం అనేది ఉండదు. అటువంటి వాడు ఇలాంటి కార్యక్రమానికి అనర్హుడు, నీకు భర్తగా నేను అంగీకరించలేను. కాబట్టి ఇక్కడ చూడు ఎంత అందమైన వాళ్ళు ఉన్నారు, పట్టు వస్త్రాలు ధరించున్నారు, అందమైన ఆభరణాలు ధరించి ఉన్నారు, ఎంత సౌందర్యవతులు, వీళ్ళు ఎవరినైనా వరించు అని చెప్తూ ఉంటే ఆ తల్లి అనుకుంది, ఓహో వీడి యొక్క బుద్ధి మందగించింది అని చెప్పి ఆ తల్లి ఏం చేసిందంటే తన చేతిలో ఉన్నటువంటి ఈ వరమాల పట్టుకుని ఉంది కదా, వెంటనే అక్కడే విడిచిపెట్టేసింది ఆ తల్లి దాక్షాయిని. అక్కడే ఆ వరమాల విడిచిపెట్టగానే వెంటనే ఆ పరమేశ్వరుడు వచ్చి తన మెడలో ఆ వరమాలని ధరించి ఇక దాక్షాయిని సమేతంగా సతీ సమేతంగా అదృశ్యమైపోయాడు. అందరూ చూస్తుండగానే అప్పుడు సింహాసనంపై నుండి ఇలా పైకి లేచి దక్షుడు మరలా ఒకసారి చతికిలా పడిపోయాడు సింహాసనం మీద, ఏడ్చినంత పని అయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు దేవతలందరూ వెళ్ళిపోయారు, చాలా బాధపడుతున్నాడు. బ్రహ్మాది విష్ణువులు వచ్చి ఓదార్చారు. ప్రజాపతి కదా దక్షుడు, అయ్యా నీకు చాలా అజ్ఞానం ఉంది, నువ్వు ఆ పరమేశ్వరుడు అంటే మహాదేవుడు అంటే ఎవరనుకుంటున్నావు, కాబట్టి ఎప్పటికీ మించిపోయింది లేదు, ఎలాగూ ఆయన నీ కుమార్తె ఆయన్ని వరించింది, ఇక కైలాసానికి తీసుకుపోయాడు, నీ మర్యాద దక్కాలి అనుకుంటే ఇక నువ్వు ఆ పరమేశ్వరుడిని నీ కుమార్తెని కౌరు పంపు, ఇక కళ్యాణం చక్కగా జరిపించు, నీకు గౌరవం దక్కుతుంది అని ఆ బ్రహ్మ విష్ణువులు చెప్తే అర్ధాంగీకార్యంగా అంటే మనసులో ఇష్టం లేకపోయినా మరొక గతి లేదు కాబట్టి వాళ్ళని కబురు పంపించి వైభవపేతంగా వివాహాన్ని ఏర్పాటు చేస్తాడనమాట. ఆనాటి నుండి అమ్మవారు దాక్షాయినిగా పిలువబడింది. అందుకే శ్రీ దాక్షాయిన్యై నమః అని అమ్మవారిని ఆ నామంతో మనం పిలుస్తామన్నమాట. హరి ఓం తత్సత్. మన గురువులు మనకేం నేర్పిస్తున్నారు? ఈ ప్రాపంచిక విషయాల గురించి చెప్తున్నారు. ఒకరిని కష్టపెట్టు, బ్రాహ్మణులను చంపు అంటున్నారు, శ్రీహరిని ద్వేషించు అంటున్నారు. దానివల్ల మనం పొందేది ఏముంది? ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ విషయ సుఖాలు ప్రయాసతో కూడుకున్నాయి, పొందదగినవి కాదు. అట్టి ప్రయత్నం వల్ల మన ఆయువు నశించిపోతుంది, కానీ మనకేమైనా ముక్తి ఉంటుందా? సంసారం మందలి దోషాలను దర్శించుట ద్వారా వైరాగ్యం మనం పొందొచ్చు. ఆ శ్రీ మహావిష్ణువుని చంపితే శరీరము అనునిత్యం అయినాను నిత్యుడైన పరమాత్మను పొందడానికే మనం ప్రయత్నించాలి. మిత్రులారా, మీకు విషయం చెప్తాను. పట్టుపురుగు గూడు నిర్మించుకుంటుంది. అది బయటకు వెళ్ళడానికి ఖాళీ లేకుండా గూడు నిర్మించుకునేటప్పటికీ తాను పురుగు ఆ పట్టుదారాన్ని ఇస్తుంది, కానీ తాను అందులోనే ఉండి చనిపోతుంది, దానికి బయటికి రాలేదు. అలాగే మన జీవితము ఎంతసేపు సంసారం అనే ఈ గూడు నిర్మించుకుంటున్నాము, అందులో నుంచి మనం బయటపడతలేం. అంటే ఆ పట్టుపురుగు తాను చనిపోయిన తర్వాత ఆ పట్టుదారం అంతా తాను అనుభవిస్తుందా? లేదు. అదంతా కూడా తాను ఎవరికో ఆ పట్టు చీరనో పట్టు దోతి అవుతుంది, వాళ్ళు అనుభవిస్తారు. అదేవిధంగా ఈ పట్టు పురుగు గూడు లాంటి జీవితంలో మనం ఉండి మనం ఏది అనుభవించకుండా మనము చనిపోతున్నాం. ఈ తర్వాత అనుభవించేదంతా ఎవరు? భార్యా సంతానం. వాళ్ళు మన కొరకు తపస్సు చేస్తారంటే చెయ్యరు, మనది మన కొరకే చేసుకోవాలి. ఆ శ్రీహరి పాదాలను పొందడానికే మనం ఉండాలి. కుటుంబం మందు ఆసక్తి ఉండకూడదు అని అనను, కానీ ఉన్నా కానీ అందులో నీ సమయాన్ని కేటాయించుకొని ఆ శ్రీహరిని దర్శించాలి. మీరు అడుగుతున్నారు కదా నాకు శ్రీహరి గురించి ఎలా తెలుసు అని చెప్పి చెప్తాను. నేను మాతృగర్భంలో ఉన్నప్పుడే శ్రీహరి గురించి నేర్చుకున్నానంటాడు. ఈ పిల్లలకు వాళ్ళకి అర్థం కాదు మాతృగర్భంలో ఉన్నప్పుడు ఎలా నేర్చుకుంటారని చెప్పేసి. అప్పుడు చెప్తున్నాడు ఏమంటే, అప్పుడు గతంలో హిరణ్యకశిపుడు ఆ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఈ లీలావతి గర్భంలో ప్రహ్లాదుడు పెరుగుతున్నాడంట. ఆ ఇంద్రుడు కనిపించిందంట. ఈ హిరణ్యకశిపుడు ఈ ఇంద్రలోకాన్ని దండెత్తుతున్నాడు, బ్రహ్మతోటి వరాలు పొందబోతున్నాడు. ఇదే సమయం ఈ లీలావతి గర్భంలో ఉన్న వంశాన్ని నేను నరికేశాననుకో, ఇంకా హిరణ్యకశిపుడు ఏం చేయలేడని చెప్పేసి ఆ లీలావతి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్తున్నాడంట. వెళ్తున్న సమయంలో మధ్యదారిలో నారద మహర్షి కనబడి
ఇంద్రుడిని అడిగాడంట, ఏంటి నాయన నువ్వేంటి ఇలా రాక్షస బుద్ధితో ప్రవర్తించడం ఏంటంటే, అతను చెప్తున్నాడంట, స్వామి ఈ లీలావతి గర్భంలో ఆ రాక్షసుడి వీర్యం ఉంది, ఒక గర్భం ధరించింది కనుక నేను ఈ గర్భంతో సహా ఇవిడిని చంపాలనుకుంటున్నానంటే, అప్పుడు నారద మహర్షి చెప్పాడంట, నువ్వు చేసేది పొరపాటు. ఈమె గర్భంలో పెరిగేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వాడవుతాడు. అంతేకాకుండా ఈ గర్భంలో ఉన్న బాలుడే ఆ హిరణ్యకశిపుడికి మృత్యు రూపంలో రాబోతున్నాడు, నువ్వు వదిలేసే అన్నాడు. ఆ లీలావతికి చెప్పాడు, అమ్మా నువ్వు ఎక్కడున్నా కానీ నీ భర్త శత్రువులు నిన్ను చంపే అవకాశం ఉంటుంది, నీ గర్భంలో పిల్లవాడు ఉన్నాడు, నిన్ను నేను రక్షిస్తానని చెప్పి నారద మహర్షి తన ఆశ్రమంకు తీసుకెళ్ళి ఆవిడకు ఆ 9 నెలలు ఆ ప్రహ్లాదుడు పుట్టే వరకు గురించి కూడా ఆ శ్రీహరి కథలే చెప్తున్నాడంట. ఆవిడేదో వింటుంది, తన భర్త రాక్షసుడు, ఎంత చెప్పినా స్త్రీ భర్త మీదనే ఉంటుంది. కానీ గర్భంలో ఉన్న ఈ యొక్క ప్రహ్లాదుడు వింటూ పోయాడు శ్రీహరి గొప్పతనం. అంటే పరీక్షిత్ మహారాజు ఎలాగైతే గర్భంలో ఉండి ఆ శ్రీ మహావిష్ణువుని చూడాలి, ఎక్కడ చూసి ఎంత మార్పు చెందాడో ఆ విధంగా ప్రహ్లాదుడు కూడా ఆ విధంగానే ఉన్నాడు. అంటే మనకు ఇది నిజమా అండి అనుకుంటాం. సైంటిఫిక్గా ఈ రోజులలో కూడా మనకు డాక్టర్లు ఏం చెప్తున్నారు, గర్భిణీ స్త్రీనికి ఏం చెప్తున్నారు, అమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండాలి, ఒక మంచి సంగీతం విను, లేకపోతే ఒక మంచి రామాయణ గాథలు విను అంటున్నారు. ఎందుకంటే ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది కనుక ప్రతి గర్భిణీ స్త్రీ ప్రహ్లాదుడి కథ చదవండి, రామాయణం వినండి, రామాయణం చదవండి, భాగవతం చదవండి, భాగవతం వినండి, చూడండి మీ పిల్లవాడు ప్రహ్లాదుడు లాంటి వాడవుతాడు. అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి మా పిల్లవాడు ప్రహ్లాదుడిలాగైతే హిరణ్యకశిపుడికి మృత్యువైనట్టు అవుతాడా అంటే, మీ భర్త హిరణ్యకశిపుడు అయితే తప్పనిసరిగా మృత్యువు అవుతాడు. కానీ నేను అనుకోవడం మీ భర్త హిరణ్యకశిపుడు కాదు కనుక మీకు కీర్తి తెచ్చే సంతానం కలుగుతుంది. ఈ విధంగా ప్రహ్లాదుడు ఆ గర్భంలో ఉన్నప్పుడే అన్నీ నేర్చుకున్నాడు. నారదుని వచనాలు ఆలకించిన మహేంద్రుడు మహర్షి ఇంకా నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మహర్షి ఏమో అన్నీ చెప్తున్నాడు. నారద మహర్షి ఆ తల్లిని ఆశ్రమంకు తీసుకుపోయి అన్నీ నేర్పిస్తున్నాడు. మహర్షి చెప్పిందంతా ప్రహ్లాదుడు చెప్తున్నాడు, నాలో ప్రతి క్షణం కూడా దాని వృద్ధి పొందుతుంది అని చెప్పి ఆ పిల్లలకు చెప్తున్నాడు. ఈ మరణం వంటిది, మర్చిపోకూడదు. మనం కూడా వెళ్తాము, ఒక ప్రవచనం వింటాము, బయటికి వస్తాము, మర్చిపోవడం అనేది మరణం లాంటిది. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనకు మోక్షం లభించదు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ శ్రీహరి ఏ విధంగా వచ్చాడు, ఆ ధ్రువుడిని ఎలా రక్షించాడు, ఈ ప్రహ్లాదుడిని ఎలా రక్షించబోతున్నాడు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే మన లోపల కూడా మార్పు వస్తుంది. మన ముందు తర వాళ్ళకి నేర్పిస్తాం, ఒరేయ్ ఇవన్నీ ఉన్నా లేకున్నా కానీ మీరు నేర్చుకోవాల్సిందంతా ఇదే అని చెప్పి చెప్తాం. ఈ విధంగా మనలో కూడా మార్పు రాదు. మనం వింటూ ఉండాలి. శ్రవణం, స్మరణం, కీర్తనం, సఖ్యం, ఆత్మనివేదం, 9 రకాల దాంట్లో మనం పూర్తిగా మునిగిపోవాలి. అంటే అవి ఒక 9 రకాల నదులు అనుకోండి. మనం గంగా నదిలో మునుగుతాము, గోదావరిలో మునుగుతాము, కృష్ణాలో మునుగుతాము, ఎక్కడ పుష్కరం వస్తే అక్కడ మునుగుతున్నాం. దేని కొరకు? మన పాప విముక్తి కావడానికి. మీరు ఈ 9 రకాల భక్తిలో ఇక్కడే ఉండి, మీ ఇంట్లో ఉండి ఇవన్నీ 9 రకాల భక్తిని మీరు ఆరాధించగలిగితే మీరు ఏ నదికి వెళ్ళి కూడా అందులో మునగాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పరమేశ్వరుడు ప్రతి దగ్గర ఉన్నాడు. అంటే మనం ఏమనుకుంటాము, ఏమండి పరమేశ్వరుడు ప్రతి దగ్గర ఉంటే మనం తిరుపతికే ఎందుకెళ్ళండి, క్షేత్రమహిమ ఉంటుంది. కానీ పిచ్చి పట్టినట్టుగా ప్రతి నెల మేము తిరుపతికి వెళ్తున్నామండి అంటూ వెళ్ళకూడదు. నేను ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకుంటానండి అని అంటాము. మీరు అయ్యప్ప దీక్ష తీసుకోకున్నా అయ్యప్ప చెప్పిన బాటలోని నడవండి. ఎంతోమంది అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారండి. వాళ్ళ తల్లిదండ్రులను ఎంతగా గౌరవిస్తున్నాడు. తల్లికి ఒక సింహం పాలు కావాలంటే సవితల్లి కొరకైనా సరే అయ్యప్ప ఎంత కష్టపడి ఆ పాలతో పాటు సింహాన్ని తీసుకురాగలిగాడు. ఈరోజు ఎంతమంది ఆ తల్లుల గురించి ఆలోచిస్తున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకోవడంలో తప్పు లేదు, తిరుమల కొండకు పోవడంలో తప్పు లేదు. కానీ నీ లోపల రాక్షస ప్రవృత్తి ఉండకూడదు. నీ తల్లిదండ్రులను గౌరవించాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి.